ఈరోజు మన మోతీలాల్ నగర్ రైల్వేకి సంబంధించినటువంటి స్థలంలో గత కొన్ని దశాబ్దాలుగా అంటే ఒక 20 సంవత్సరాల నుంచి అనేక మంది అక్కడ ఎంక్రోచర్స్గా ఉన్నారు. వాళ్ళని రైల్వే మన 3 వంతెనల బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన తర్వాత 4 లైన్ చేసిన తర్వాత ఒక డ్రైన్ని కట్టాలనేటువంటి ఆలోచనతో రైల్వే వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. దీని మీద కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు మీ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రభుత్వం పేదల పట్ల ఎంతో సానుకూలంగా, వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఆనాడు జగనన్న కాలనీల పేరుతో ఇచ్చినటువంటి కొండ్రపాడు సైట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అభివృద్ధి జరగనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ ద్వారా ఆ 100 మందికి కూడా అక్కడ కేటాయించేటువంటి ఇళ్లను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా 2 నెలల పాటు వీళ్ళు అక్కడ నుంచి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసి చౌడవరంలో 100 ఇళ్లను వాళ్ళకి కేటాయిస్తామని చెప్పాం. ఆ 100 ఇళ్లలో టెంపరీగా 2 నుంచి 3 నెలల వరకు వాళ్ళు అక్కడ ఉంటే ఈ డ్రైన్ కట్టిన తర్వాత అక్కడ కొండ్రపాడులో కట్టాల్సినటువంటి ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళని అక్కడి నుంచి మూవ్ చేస్తామని చెప్తే కొంతమంది అది అర్థం చేసుకోక ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుపడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, ఎవరైనా షిఫ్ట్ అవ్వాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే తప్పకుండా శాసనసభ్యుడిగా వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాన్ని నేను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా షిఫ్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఇల్లు గడవకపోతే ఒక 4-5 రోజుల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ రేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక శాసనసభ్యుడిగా బాధ్యతగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక పక్కన అభివృద్ధి కావాలి, అలాగే మీరెవరైతే పేదవాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి గౌరవ కమిషనర్ గారు నేను మాట్లాడుకొని ఆ 100 మందికి ఇప్పుడే యుద్ధ ప్రాతిపదికన చౌడవరంలో కట్టి ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అనేక అంశాలు మాట్లాడాలనుకున్నాం, కానీ ఒకేసారి పూర్తిగా మాట్లాడితే జరగదు కాబట్టి హైలైట్గా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాం. ఎవరు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆ నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా నోట్ చేసుకొని వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మన గౌరవ కేంద్ర మంత్రి గారు విచ్చేసిన తర్వాత ఆయన చేతుల మీదుగా ఒక టోల్ ఫ్రీ నంబర్ని మేమందరం కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఆ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏ డివిజన్లో అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద దృష్టి సారించి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యని పూర్తి స్థాయిలో పూర్తి చేసేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా అందేటువంటి విధంగా కొంతమంది ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళ డేటా కూడా తీసుకున్నాం. అలాగే సామాజిక పెన్షన్ల మీద కూడా పూర్తి స్థాయిలో ఏ డివిజన్లో ఎంతమందికి అవసరం ఉంది వాటి మీద కూడా క్లియర్ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. శాసనసభ్యుడిగా నేను, కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ నగరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం కేటాయిస్తూ ఉన్నాం. కొంతమంది బాధ్యత రహితంగా అధికారం లేకుండా ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల్లో మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆటంకం కలిగిస్తే ప్రజలు క్షమించరు. మీ సైకో సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మావిగన్ మూర్ఖుడిగా రాష్ట్రంలో ఖ్యాతి గాంచాడో మీరు కూడా అదే విధంగా ఈ నగరంలో కూడా ప్రజల చేత చీకొట్టుకునేటువంటి పరిస్థితి అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలు మభ్య పెట్టేటువంటి విధంగా వాళ్ళని వేరే రకంగా ఆలోచించేటువంటి విధంగా చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. ప్రతి ఒక్కడికి కూడా అందుబాటులో ఉంటాం. ఏ విషయంలో కూడా మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సానుకూలంగా తీసుకొని వాటిని స్పందించి మీకోసం పనిచేయడానికి ఈ ప్రభుత్వంగా నేను శాసనసభ్యుడిగా నేను మా కూటమి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ రైల్వే ట్రాక్ మీద 106 ఉంటున్నారు. వాళ్ళందరూ 106 ఎవరంటే లీగల్గా వాళ్ళు అసెస్మెంట్ చేయించుకున్నాడు, ఇక్కడ ఉంటున్నారు పక్కా. కానీ
అట్లా కాకుండా కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అద్దెకుంటున్న వాళ్ళు కూడా అక్కడ మాది గుండు అనేటటువంటి విధంగా ఉన్నారు. సింగిల్ నెంబర్ 106 అనేది ఫైనల్ ఫిగర్. వాళ్ళని మనం ఏమంటున్నాం అంటే 2 months ఈ డ్రైన్ కట్టడానికి 2 to 3 months పడుతుంది. ఈ డ్రైన్ కట్టే లోపల మీకు వేరే చోట పర్టికులర్గా మీ కేటాయించినటువంటి దాంట్లో మీరు కట్టుబడి చేసుకోవడానికి 2 months పట్టింది. ఆ 2 monthsలో అక్కడ హౌసింగ్ స్కీమ్ కింద మేము కట్టిస్తాం. అప్పుడు దాకా మీరు చౌడవరంలో ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి మన ఫ్లాట్స్లో ఉండండి. ఆ 2 months వరకు మీకు ఎక్కడ రెంట్ ఉండదు, మీరు ఉండడానికి అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది అదే విధానంతో ముందుకెళ్ళారు, కొంతమంది కావాలని చెప్పి కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయి. అంతేగాని దాదాపు 60 నుంచి 70% మంది ఆల్మోస్ట్ షిఫ్టెడ్. ఆ 20-25 మంది అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది ఉంటే అటువంటి సదుపాయం కలిగించడం కానీ, తినడానికి ఇబ్బంది ఉంటే అటువంటి సదుపాయం కానీ, అక్కడ నుంచి మూవ్మెంట్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ మా వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి కావాల్సినటువంటి చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించేస్తా ఉన్నాం. 15 రోజులు 20 రోజుల ముందే చెప్పాం. అంటే అది వాళ్ళకు కూడా రేపొద్దున గవర్నమెంట్ ఇక్కడి నుంచి తీసిందంటే ఎక్కడో చోట ఇస్తుంది కదా. మనం ఎంక్రోచర్ అవుతారు కాబట్టి దానికి తప్పని పరిస్థితి. అది కట్టకపోతే వాటర్ లోపలికి వచ్చేస్తాయి. వాళ్ళని పెడుతున్నాం. ఇంకో చోట కేటాయించిన తర్వాత కదా అక్కడి నుంచి మూవ్ అయ్యేది వాళ్ళు. కాదన్నా, 2 నెలల లోపల వాళ్ళకి ఆల్రెడీ 90 మంది కేటాయించున్నాయి. ఎక్కడ కొండ్రపాడులో అక్కడ హౌసింగ్ కింద స్లాబ్స్ వేయాలా. ఆ బడ్జెట్ తీసుకొని వచ్చి అది స్లాబ్స్ వేపిస్తాం 2 monthsలో. అక్కడికి వెళ్ళిపోండి మీరు అంటున్నాం. అంటే జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలాన్ని డెవలప్ చేసి వాళ్ళు బిల్లు కట్టి వాళ్ళు అక్కడ అట్లా నిరుపయోగం ఉన్నాయి, దాన్ని కట్టుబడి వాళ్ళు చేసి ఇస్తామంటున్నాం అక్కడ. అంతే అంతే కదా. ఇప్పుడు టెంపరీగా వాళ్ళు ఉండడానికి ఇస్తున్నాం, అవసరమైతే ఏదైనా హెల్ప్ చేస్తామంటున్నాం. వాళ్ళు లీగల్గా రైల్వే వాళ్ళు మాకు అవకాశం ఇవ్వరు కదా, మేము వదిలేయండి ఇక్కడ ఉండడానికి అంటే కుదరదు. వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వచ్చారు. కొద్దిగా ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఓకే సార్.